దురంధర్ 2 నిజంగానే దురంధరుడే కలెక్షన్స్ లో దూసుకెళ్లిపోతోంది. 5 రోజుల్లో ఇప్పటికి 430 కోట్లు దాటి పుష్ప 2ని క్రాస్ చేసింది హిందీలో. పుష్ప 2 కలెక్షన్స్ దాటింది హిందీలో. అదే విధంగా ఓవరాల్ గా గ్రాస్ చూసుకుంటే 616 కోట్ల పైన వచ్చింది. ఇప్పటి వరకు మొత్తం మనం అంతర్జాతీయంగా చూసుకుంటే 819 కోట్ల చిల్లర వచ్చిందిట. ఇంకా 2 రోజుల్లో 1000 కోట్లు దాటుతుంది కలెక్షన్స్ అనేది చెప్తున్నారు. ఇది ఎవరు ఊహించని విషయం. ఎందుకంటే ఇవాళ దురంధర్ 2 మీద ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాము. కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాము. ముఖ్యంగా మోదీ మీద వస్తున్న విమర్శలు చూస్తున్నాము. ఈవెన్ పాకిస్తాన్ లాంటి టీవీలు మోదీయే స్క్రిప్ట్ చూశారు, మోదీ స్క్రిప్ట్ చూసి ఓకే చేశాకే ప్రతి పేజీ అయింది, ఇదంతా కూడా బీజేపీకి సంబంధించిన స్టోరీ అని అంటున్నారు తప్ప ఎవరు కూడా ఇది చరిత్రలో జరిగింది అనేది ఒప్పుకోట్ల. ఇది ఒక చరిత్ర, అన్ని రకాలుగాను చరిత్రే. అటు కలెక్షన్స్ పరంగా కావచ్చు, ఇటు యాక్టింగ్ పరంగా కావచ్చు, అటు సినిమా పరంగా కావచ్చు. ముఖ్యంగా 4 గంటలు సినిమా తీసి ప్రేక్షకులను కూర్చోపెడుతుంది చూడండి, అది ఇంకా పెద్ద విషయం. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు. రేట్లు ఎక్కడ పెంచలేదు, రేట్లు పెంచకపోయినా కూడా కలెక్షన్ల సునామీ నడుస్తోంది. ఇవాళ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు పుష్పతోటో లేకపోతే బాహుబలితోటో మరొక సినిమాతో దీన్ని పోల్చకూడదు. ఎందుకంటే వాటికి హైప్ ఇచ్చారు, టికెట్ల రేటు పెంచుకోవటానికి అవకాశం ఇచ్చారు. కానీ ఈ సినిమాకి అవేవి జరగకుండా ఇవాళ హిందీతో పాటు ఇటీవలే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలో కూడా విడుదలైంది అది పాన్ ఇండియా మూవీగా. కాబట్టి ఈ కలెక్షన్స్ అనేవి యథాతథంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా వచ్చినట్టు, చాలా తక్కువ రేట్లలో ఎక్కువ లాభాలు వచ్చినట్టు. కాబట్టి వీటిని మనం ఏ సినిమాతోటి పోల్చడానికి వీల్లేదండి. దురంధర్ 2 నిజంగానే దూసుకెళ్తోంది, ఇలాగే దూసుకెళ్ళాలి. సునామీ కలెక్షన్సే ఇవి చెప్పాలంటే. ముఖ్యంగా 3000 కోట్లకి చేరుతుందని మనం ముందే చెప్పాము. 2000 కోట్లు అయితే పక్కాగా దాటుతుంది ఈ సినిమా. ఇది ఒక హిస్టరీ అండి, చరిత్రని ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. హిందుత్వ కాదు ఇక్కడ, హిందువుల్లో ఒక ఐక్యత వచ్చింది. హిందువులు మీరు సరైన చరిత్ర తీస్తే చూస్తారు అంటానికి దురంధర్ అనేదే ఒక సినిమా ప్రత్యక్ష సాక్షిగా మనం చెప్పుకోవచ్చు. రణ్వీర్ సింగ్ ఒక్కడే ఈ సినిమా మొత్తాన్ని భుజాల మీద మోసాడా అనిపిస్తోంది. ఎవరికి వాళ్ళు కూడా తక్కువ క్యారెక్టర్స్ అయినా కూడా ఏ క్యారెక్టర్ వాళ్ళు చాలా చక్కగా నటించారు, వాళ్ళు జీవించారని తెలుస్తోంది. అదే విధంగా అజిత్ దోవల్ పాత్ర కూడా చాలా చక్కగా అతను చేశాడు. యాక్టర్ అనే అతను పాతతరం యాక్టర్ అయినా కూడా చాలా చక్కగా అందులో అమరాడు ఆ క్యారెక్టర్ కని తెలుస్తోంది. ఏది ఏమైనా దురంధర్ లో పాత్రలు పాత్రోచితంగానే ఉన్నాయి. అదే విధంగా వాళ్ళ నటన కూడా అద్భుతంగా ఉంది. నటించలేదు, వాళ్ళు జీవించారని తెలుస్తోంది దురంధర్ సినిమాలో. కాబట్టి ఈ దురంధర్ అప్రతిహతంగా ఇలాగే దూసుకు వెళ్లాలని కోరుకుందాం. ఇది ఎన్నో రికార్డ్స్ ని సొంతం చేసుకోవాలని మనం ఆకాంక్షిద్దాం.